जिले आदिलाबाद के इचोड़ा पुलिस स्टेशन हुदूद में 18 लाख मालियत के गांजे के पौधे पुलिस ने जब्त किए हैं और 4 अफराद को हिरासत में ले लिया। ये इत्तला जिला एसपी अखिल महाजन ने इचोड़ा पुलिस स्टेशन में मुनक्किदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए दी। आईपीएस अखिल महाजन ने कहा कि गैर कानूनी गांजे की फरोख्त और काश्त करने के अलावा दीगर गैर कानूनी नशा आवर अशिया से पाक करने के लिए पुलिस शब रोज मेहनत कर रही है। खुसूसी पुलिस दस्ते मुतय्यन करके जिले के हर इलाके में कड़ी नजर रखी जा रही है। जिला एसपी ने कहा कि इचोड़ा पुलिस स्टेशन हुदूद में आने वाले मुख्तलिफ मवाजियात के 4 अफराद को गैर कानूनी गांजे की काश्त करने के इल्जाम में हिरासत में ले लिया गया। इनमें चाकट्टी सोनेराव, दुर्वा अनुकोश, आर का जंगू बापू, दुर्वा अरुण शामिल है। इन चारों मुलजिमीन के खेतों से जुमला 180 गांजे के पौधे जब्त किए गए, जिसकी कुल बाजारी कीमत 18 लाख रुपये तखमीना की गई है। जिला एसपी ने आवाम से कहा है कि मंशियात फरोख्त कुनिंदगान या कोई गैर कानूनी फेल किए जा रहे हैं तो उन्हें डायल योर एसपी के व्हाट्सएप नंबर 8712659973 पर इत्तला दी जा सकती है। इत्तला देने वाले का नाम जाहिर नहीं किया जाएगा। इस मौके पर उटनूर एडिशनल सुपरिटेंडेंट ऑफ पुलिस काजल सिंह आईपीएस, सीआई भीमेश, सब इंस्पेक्टर तिरुपति व दीगर पुलिस अफसरान मौजूद थे। इचोड़ा से शेख याहिया की रिपोर्ट। ఏఎస్పీ టీం అక్కడ పోయి అక్కడ 4 ఫీల్డ్స్ మనం చెక్ చేయడం జరిగింది. 4 దున్నా ఫామ్లో ఆ గాంజా పెట్టుకున్నారు. 4 ఫార్మర్స్ వాళ్ళపై కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు చాకటి సోనేరావు, దుర్వా గవకుష్, అరకా జంగుబాబు అండ్ దుర్వా అరుణ్. వీళ్ళ 4 వీళ్ళ సొంత ల్యాండ్ 6 పట్టా కూడా అయింది. దానిలో వీళ్ళది గాంజా వీళ్ళు పత్తి చేనులో అండ్ జూనా చేనులో పెట్టుకోవడం జరిగింది. దాదాపు 8 ఫీట్స్ ప్లాంట్స్ ఉన్నాయి. టోటల్ 181 పెద్ద పెద్ద గాంజా ప్లాంట్స్ మనం సీజ్ చేయడం జరిగింది. దాని విలువ 18 lakhs ఉంది. వీళ్ళంటే రెగ్యులర్గా కన్ఫెషన్లో కూడా రెగ్యులర్ ఇంతకు ముందు కూడా 2-3 సార్లు ఇట్లా చేసి బయట వాళ్ళకి అమ్మడం జరిగింది, ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇది వీళ్ళపైన కేసు చేసిన వల్ల వీళ్ళ మనం ROFR పట్టా కూడా సీజ్ చేసాం, పాస్బుక్స్ సీజ్ చేసాం. అది కలెక్టర్కి ఇప్పుడు రాస్తాము. దాంట్లో వీళ్ళకి గవర్నమెంట్ నుండి ఏమేమి రైట్, లేకపోతే ఏమైనా ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఏమేమి ఫీల్డ్కి అగ్రికల్చర్ ఫీల్డ్కి ఏమేమి బెనిఫిట్స్ వస్తుంది అది ఆపమని కలెక్టర్కి కూడా రాస్తాము. సో దట్ ఆ గాంజా ఎవరైనా పండిస్తున్నారు వాళ్ళపైన కూడా కొంచెం భయం ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా ఇది బంద్ చేస్తారు. ఎందుకంటే గాంజా పండించాలి, ఇది పండకపోతే బయట దొరకడం కష్టమవుతుంది. సో మన ఏమేంటి అంటే మన ఆదిలాబాద్ జిల్లా లేకపోతే తెలంగాణకి కొంచెం డ్రగ్ ఫ్రీ చేయాలి. మన ఆనరబుల్ సీఎం సార్ కూడా దీనిపైన చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. దట్ గాంజా ఫ్రీ, మనం డ్రగ్ ఫ్రీ తెలంగాణ క్రియేట్ చేయాలి. ఇంకా ఇది కాకుండా కూడా ఆదిలాబాద్లో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు పండిస్తున్నారు. అది కూడా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేపిస్తున్నాము. మీ అందరితో అదే మనవి దట్ మీరు ఇది అన్నీ ఏమైనా పరిస్థితి ఇట్లా పండించుకోవడం ఏమైనా నడుస్తున్నాయి, మీరు ఇది బంద్ చేయండి. ఎందుకంటే మన నిఘా ఉంటుంది. మళ్ళీ రేట్స్ మనం కంటిన్యూస్గా పెడతాము. మీ అనవసరంగా ఇది గవర్నమెంట్ నుండి వచ్చిన అన్ని బెనిఫిట్స్ కూడా ఆగిపోతుంది దానివల్ల. సో దయచేసి మీరు ఏమైనా వేరే పని చేయండి, మంచి పని చేయండి. ఏమైనా మీకు హెల్ప్ కూడా కావాలంటే మనం త్వరగా మన జిల్లాలో ఒక జాబ్ మేళా కూడా ఏర్పాటు చేస్తాం. సో దట్ మీరు అక్కడ వచ్చి కూడా ఆ మంచి పని కూడా మీరు ఆ డైరెక్షన్కి కూడా పోవచ్చు, ఆ స్పోర్ట్స్ మీరు ఆడుకోవచ్చు. బట్ ఇట్లయినా ఇల్లీగల్ పని చేయకండి. ఆల్రెడీ మనం ఉత్తునూరులో అందరు పెద్ద మంచిగా మీటింగ్ జరిగినప్పుడు కూడా ఈ పాయింట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. పెద్ద మంచి इंडिया समय पर मजीद दिलचस्प प्रोग्राम्स देखने के लिए लाइक कीजिए हमारा फेसबुक पेज @IndiaSamay17 और सब्सक्राइब कीजिए हमारे YouTube चैनल इंडिया समय को।